హైదరాబాద్ కమిషనరేట్లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ భానుప్రకాష్ తీరుతో పోలీస్ శాఖ ప్రతిష్ట దిగజారుతోందని అంటున్నారు నగర ప్రజలు. క్రైమ్ కేసులను డిటెక్ట్ చేయాల్సిన ఎస్ఐ ఆ కేసులలో దొరికిపోయిన సొత్తును కాజేస్తాడని గుర్తించారు పోలీసులు. చివరికి అతని రక్షణ కోసం ఇచ్చిన 9mm గన్ను కూడా అమ్మేసుకున్నాడనే ప్రచారం పోలీస్ శాఖలో కలకలం రేపింది. అంబర్పేట్ క్రైమ్ ఎస్ఐకి కేటాయించిన సర్వీస్ రివాల్వర్ దొరకకపోవడంతో సీరియస్ గా తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఎస్ఐ భానుప్రకాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గన్ను రాయలసీమ ముఠాలకు అమ్మేశాడని అనుమానిస్తున్నారు. పిస్టల్ మిస్సింగ్ ను ఎంక్వైరీ చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బ్యాచ్ కి చెందిన భానుప్రకాష్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు స్టేషన్లలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం అంబర్పేట్ పిఎస్ క్రైమ్ ఎస్ఐగా పనిచేశాడు. ఈ పిఎస్ లో నమోదైన 4 తులాల బంగారం చోరీ కేసును దర్యాప్తు చేసి బంగారాన్ని రికవరీ చేశాడు. బంగారం అప్పగిస్తానని చెప్పి బాధితులతో లోక్ అదాలత్ లో కేసును క్లోజ్ చేయించాడు. ఆ తర్వాత కూడా బంగారం ఇవ్వకుండా ఎస్ఐ భానుప్రకాష్ దానిని అమ్ముకున్నాడని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో అతని మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత ఎస్ఐ భానుప్రకాష్ అంబర్పేట్ పిఎస్ కు వచ్చాడు. తనకు ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం వచ్చిందని ఇక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పాడు. తన డ్రాలో పెట్టిన 9mm పిస్టల్ కనబడటం లేదని సీసీ కెమెరాలు పరిశీలించాలని ఎస్హెచ్ఓను అడిగాడు. దీంతో స్టేషన్ ఉన్నతాధికారుల సమక్షంలో డ్రాను తీసి వెతకగా బుల్లెట్లు దొరికాయి, కానీ గన్ దొరకలేదు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో భానుప్రకాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు భానుప్రకాష్ రికవరీ చేసిన 4 తులాల బంగారం ఆభరణాలను డ్రాలో పెట్టి ఆ తర్వాత వాటిని తీసుకెళ్లిన దృశ్యాలు దొరికాయని తెలిపారు పోలీసులు. భానుప్రకాష్ 2020 బ్యాచ్ ఎస్ఐగా తెలంగాణ పోలీస్ శాఖలో చేరిన తర్వాత ఏ రోజు సరిగ్గా డ్యూటీ చేయలేదంటున్నారు పోలీసులు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పి సెలవులు పెడుతూ డ్యూటీకి తక్కువగా వచ్చేవాడని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అటు బెట్టింగ్ మాయలో పడి దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు పోగొట్టుకున్నాడని విచారణలో తేలిందన్నారు పోలీసులు. గన్ను రాయలసీమ ముఠాలకు అమ్ముకున్నాడా లేదా ఇతర క్రిమినల్స్ కు అమ్మాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గన్ గురించి తనకు తెలియదని డ్రాలోనే పెట్టానని చెప్తున్నాడు భానుప్రకాష్. రికవరీ చేసిన సొత్తును తీసుకోవడంతో భానుప్రకాష్ పై కేసు నమోదు చేశారు అంబర్పేట్ పోలీసులు.